హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ వచ్చేసి సింపుల్గా గౌన్ అయితే చూపిస్తాను. చాలామంది ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్రాక్లు ఇవే కుట్టి చూపిస్తున్నారు కదండి. మనం ఈజీగా ఇంతకు ముందైతే గౌన్లు కుట్టేవాళ్ళం, చక్కగా పిల్లలకి బాగుండేవి. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్లు కుట్టేస్తున్నారు. గౌన్లు అన్నవి ఉంటుందిలే, అంటే కటింగు స్టిచ్చింగ్ అన్నది లేకుండా ఫుల్గా కుట్టేస్తున్నారు కదా. అయితే ఇక్కడైతే నేనైతే మామూలుగా గౌన్ అన్నది చూపిస్తాను. ఇది అయితే ఒక చీర అండి. అయితే ఒకటి లాంగ్ ఫ్రాకు, అదేవిధంగా ఒకటి గౌను, ఒక పాపకు గౌను, ఒకరికి లాంగ్ ఫ్రాక్ కుట్టాను. ఇక్కడ వచ్చేసి నేను పొడవు వచ్చేసి 22 తీసుకుంటున్నానండి. హాఫ్ తీసేసుకుని ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసేసి ఒకసారి ఇలా ఇది వచ్చేసి 3 మీటర్లు అనమాట. 3 మీటర్లు ఎలాడికి హాఫ్ కట్ చేసేసుకున్నాను. అంటే మనకి 22 ఇంచులు పొడవు తీసుకున్నాను, 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. తర్వాత పైన వచ్చేసి ఇట్లా బ్లాక్ కలరు రా సిల్క్ మెటీరియల్ అయితే తీసుకున్నాను పైన రావడానికి. ఇక్కడ వచ్చేసి పైన బాడీకి వచ్చేసి నేను ఇక్కడ 15 ఇంచులు తీసుకున్నాను. పొడవు 15 ఇంచులు, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నానండి. ఇలా తీసేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 15, వెడల్పు వచ్చేసి 9 పెట్టేసుకుని కటింగ్ అన్నది చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత లైనింగ్ కూడా సమానంగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి తీసుకున్న పైన రా సిల్క్ మెటీరియల్ కంటే లైనింగ్ తగ్గిస్తున్నాను. ఎప్పుడు లైనింగ్ కంటే మనము రా సిల్క్ కట్ చేసిన రా సిల్క్ బ్లౌజ్ పీస్ అన్నది ఎక్కువ పెట్టుకుంటాం కదా. ఈసారి ఏంటంటే లైనింగే ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనకి ఇక్కడ ఇది రా సిల్క్ మెటీరియల్ అన్నది కొంచెం పీసులు వచ్చే గుణం ఉంటుందండి. అందుకని చెప్పి నేను రా సిల్క్ లైనింగ్ ఎక్కువ పెట్టుకొని అప్పుడు లైనింగ్ దీన్ని డబుల్ మడత వేసి కుడతానమాట. అప్పుడు దానికి సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 4 ఇంచులు ఇదే విధంగా సంఖ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత 1.5 డౌన్ తీసుకున్నాను సంఖ భాగం. ఈ తర్వాత వచ్చేసి ఇక్కడైతే నెక్ అయితే కటింగ్ అయితే చేయడం లేదు. నెక్ వచ్చేసి తర్వాత కటింగ్ చేయడం చూపిస్తాను. ఇది కొంచెం ముడతలు ఉంది, నీట్గా సరి చేసుకొని కటింగ్ అన్నది చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఎక్స్ట్రా అయితే లైనింగ్ పెట్టేసుకుంటుంది కరెక్ట్గా. సారీ అండి, లైనింగు రా సిల్క్ కంటే ఎక్కువ పెట్టాను. లైనింగ్ కంటే రా సిల్కే ఎక్కువ పెట్టాను. ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు నెక్ తీసుకుని ఇలా ఈ విధంగా కటింగ్ అవుతున్నది చేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే మనకి ఇది నేను మామూలుగా లైనింగ్ అన్నది ఎక్కువ పెట్టి దీనికి పెడదాం అనుకున్నాను. కొంచెం మళ్ళీ మార్చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. బ్లౌజ్ పీస్ కంటే లైనింగ్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ వచ్చేటట్టు చూసుకొని ఇది కొంచెం మడత పెట్టుకుని కుట్టేసుకున్నాను అనమాట. ఒక ప్లేస్లో అయితే బ్లౌజ్ ఎక్కువ వచ్చిందంటే, బ్లౌజ్ పీస్ ఎక్కువ వచ్చిందంటే దాన్ని కూడా ఈ విధంగా డబుల్ మడత వేసేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నేనైతే దాన్ని కట్ చేయలేదండి. కట్ చేయకుండా మడత పెట్టి కుట్టే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే లైనింగ్ వచ్చేసి కటింగ్ అన్నది చేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే పక్క సైడ్న ఇలా మడత పెట్టేసి కుట్టేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా మడత పెట్టేసి కుట్టుకోవాలి. లైనింగు అదేవిధంగా బ్లౌజ్ పీస్ ముక్క రెండింటిని కలిపి కుట్టుకొని ఇటు పక్క సైడ్ని కూడా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకొని లైనింగు అదేవిధంగా ఇది రెండింటిని కలిపి కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూపించాను కదా, ఇది ఎందుకు ఇలా కుడుతున్నానంటే లైనింగు అదేవిధంగా ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఇలా కుట్టుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ని అయితే ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఈ ఖర్చు అన్నది కూడా కనిపించదు అనమాట. ఇలా ఇది వచ్చేసి పీసులు వచ్చేస్తుంది అనమాట. ఇలా కుట్టుకుంటే మనకి ఎన్నాళ్ళు అయినా కూడా పీసులు రాకుండా ఉంటాయి. తర్వాత డాట్స్ అన్నది పెట్టేసుకుంటున్నాను. వెనక వైపు ముందు వైపు ఇదే విధంగా మనము 7 ఇంచులు దీనికైతే 7 ఇంచులు డాట్స్ అన్నది పెట్టాను అనమాట. ఇలా పెట్టేసుకుని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను.
తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నది 2 స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నది వేసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకున్న తర్వాత రెండింటిని కలిపేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఏంటంటే 2 ఉక్సులు కానీ 3 ఉక్సులు కానీ గౌన్కి కాబట్టి మనము ఎక్కువ ఉక్సులు ఏమి అక్కర్లేదు. ఒక 2 ఉక్సులు కానీ 3 ఒకటి కానీ పెట్టుకునేటట్టు చూసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఉదయం పూట అలా మధ్యాహ్నం ఒక 11 ఆ టైంలో ఏంటంటే సూర్యుడు పడడం వల్ల ఇక్కడ ఇక వచ్చే వెలుతురు ఎక్కువ అయిపోయి ఇక్కడ నీట్గా లేదండి. కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఎట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉక్స్ పట్టి మీద కాజా పట్టి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎన్ని ఉక్సులకి కావాలో పెట్టుకుని చూసుకొని వెనక భాగం కూడా కుట్టేసుకున్న తర్వాత ముందు ఇక ఈ విధంగా ఈ భుజాలని జాయిన్ చేసుకోవాలి. ఈ భుజాలు కూడా జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మనము ఉల్టా ఇలా నీట్గా 2 డబుల్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత అయితే వెనకమాల తాళ్ళుకి అని చెప్పి నేను ఈ విధంగా అయితే ఒక 4 ఇంచ్ ఎలాడుకున్న క్లాత్ని తీసుకుని ఇలా ఒక 10 ఇంచులు పొడవున్న పీస్ని తీసుకున్నాను. ఇలా తీసుకుని డబుల్ మడ పెట్టి కుట్టేసుకున్నాను వెనకమాల తాళ్ళుకి అనమాట. ఇలా తాళ్ళు పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా చూసుకొని ఈ విధంగా అయితే డబుల్ హ్యాండ్స్కి ఎంత క్లాత్ కావాలో చూసుకొని కటింగ్ అన్నది చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా నీట్గా కటింగ్ చేసుకోవడానికి చూసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. బుట్ట ఎక్కువ పెట్టేసి హ్యాండ్స్ అన్నది స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాను అనమాట. ఇలా హ్యాండ్స్ కూడా జాయింట్ అన్నది చేసేసుకున్నాను. హ్యాండ్స్కి బుట్ట పెట్టేసి దానికి చిన్నగా ఒక లేస్ లాగా బ్లాక్ కలర్ వేసాను. ఇలా వేసేసుకొని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. బుట్ట పెడుతున్నానండి. మొత్తం బుట్ట పెట్టేశాను. చూసారు కదా, ఈ విధంగా కుర్చీ అన్నది పెట్టేసుకుని పైన కింద 2 కుర్చీ అన్నది పెట్టుకుంటున్నాను. ఇలా ఎక్కువ క్లాత్ తీసుకుంటే మనకి ఫుల్ బుట్ట వచ్చేస్తుంది. ఈ విధంగా బుట్ట పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఇదే మనకి హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ అన్నది చేసుకున్నాను. ఈ విధంగా బుట్ట పెట్టేసుకుని ఎంత క్లాత్ పెట్టి కుర్చీ పెడుతున్నామో పైన కూడా అంతే క్లాత్ పెట్టి కుర్చీ పెడితే ఇది బుట్ట అన్నది బాగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను. ఒకవైపు కుట్టుకుని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టేసుకున్నాను. ఇక్కడ కుడుతున్నాను అనమాట. ఒకవైపు కుర్చీ ఈ చిన్న గోడు కోసం ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని లోపల పెట్టేసుకొని చిన్న గోడు వచ్చేటట్టు స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని మడత పెట్టేసి చిన్నగా, మరి ఎక్కువ రాకుండా చిన్న గోడు వచ్చేటట్టు ఈ విధంగా చిన్న గోడు వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా గోడు వచ్చేటట్టు పెట్టుకుని ఇక్కడ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడైతే జాయింట్ అన్నది చేసుకుంటున్నాము. ఈ విధంగా హ్యాండ్స్ కూడా జాయింట్ అన్నది ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా డబ్బు కుట్టే అన్నది వేసేసుకున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒకవైపు అయితే జాయింట్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఒకవైపు జాయింట్ అన్నది చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు కింద పార్ట్ కూడా జాయింట్ అన్నది చేసేసుకుంటున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకవైపు డబుల్ కుట్టేసి అయితే వేసేసుకున్నాను.
ఇలా డబుల్ కుట్టేసేసుకుని కింద పార్ట్ కూడా జాయింట్ అన్నది చేసుకుంటాను. కింద పార్ట్ వచ్చేసేసి మామూలుగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కింద పార్ట్ కూడా క్లాత్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కూడా గౌన్కి కూడా ఇక్కడ ఇలా కుర్చీ అన్నది 3 మీటర్ల క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. మనము ఫస్ట్లో ఎంత కుర్చీ అయితే పెట్టామో అంతే 2 ఇంచులు ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. 3 మీటర్లు లైనింగ్తో సహా లైనింగ్ కూడా 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత 3 మీటర్లు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కింద భాగం రెండింటిని జాయింట్ అన్నది చేసేసుకోవాలి. ఇది 3 మీటర్లు అయితే మనం చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బాడీ కొలత కరెక్ట్గా రావాలంటే మనము ఫస్ట్ లెంత్ తీసుకుని ఇంచులు పెట్టుకున్నాం కుర్చీ పెట్టుకున్నామో అంతే పెట్టేసుకుంటే అది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇక పక్క సైడ్ వాటిని కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్ కూడా ఒక 3 ఇంచెస్ వచ్చేసి లోపల కింద వైపు బెల్ట్ అన్నది వేసాను అనమాట. లైనింగ్ వరకే వేసాను, క్లాత్ పైన ఉన్న మెటీరియల్ అయితే వేయలేదు. ఇక్కడ చూసారు కదా, ఇలా 3 ఇంచెస్ కానీ 2 ఇంచులు కానీ కుర్చీ పెట్టేసుకుని బాడీకి కలిపినప్పుడు మనకి కరెక్ట్గా రావాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత డబుల్ కుట్టేసేసుకుని పక్క సైడ్ కుట్లు కూడా వేసేసుకోవాలి. మొత్తం కుట్టేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.